హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్దీ స్టఫ్. ఈ రోజు కూడా మన వెయిట్ 66 మీదే ఉందండి. సో వెల్కమ్ టు డే 18 మంత్ అండ్ గర్ డైట్లో 18th డే అనమాట. సో 90 days ఛాలెంజ్లో ఇది 18th డే అండి. నేను ఆల్మోస్ట్ సాల్వ్ వీడియో. సో చూడండి, ఇక్కడైతే నేను 2 times కంప్లీట్ చేస్తాను. వాటర్ లేచిన వెంటనే ఇంకా ఫస్ట్ లీటర్ పావు వాటర్ తాగుతాను. నెక్స్ట్ మళ్ళీ అగైన్ 1 గంట గ్యాప్ ఇచ్చి లీటర్ పావు వాటర్ అనమాట. అసలు అయితే ఈ లీటర్ పావు వాటర్ తాగిన తర్వాత ఒక 40 minutes అలా బ్రేక్ తీసుకుని యోగా అది చేస్తాను. బట్ పీరియడ్స్లో ఉన్నాను కదా, ఇంక ఈరోజు చేయలేదన్నమాట. సో నిన్నైతే మొత్తం ఫాస్టింగ్లోనే ఉన్నాను కదా, ఇంకా అందుకని ఈరోజు మళ్ళీ ఫ్రూట్స్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు అంతా ఫ్రూట్సే తింటాను నేను. ఇంక ఈ డైట్ అయితే ఈరోజు మార్నింగ్ మ్యాంగో, బనానా, అలాగే కాశీరేక్కాయలు పెట్టుకున్నాను అనమాట. సో ఇంక ఇది ఒకటే రికార్డ్ చేశాను. అలాగే ఈవినింగ్ కూడా ఫ్రూట్సే తింటా అని చెప్పి రేపటి నుంచి యాజ్ యూజువల్గా మళ్ళీ డైట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో స్ప్రౌట్స్, వెజిటబుల్ జ్యూస్ కానీ ఇంకా ప్రతిదీ అనమాట. సో ఈరోజు అయితే ఇంకా నాకు అసలు పెయిన్ అయితే ఏమీ లేదండి. నేను కొంచెం లైట్గా పెయిన్ అనిపించింది కానీ, సో నేను అంతా ఫాస్టింగ్ ఉన్నాను కదా, ఇంక ఈరోజు డైట్ స్టార్ట్ చేసి ఇంకా ఫాస్టింగ్ ఉండి మళ్ళీ ఫుడ్ తింటున్నాను. బట్ ఈరోజు అయితే ఇంకా అసలు నాకు పెయిన్ అని అసలు ఏమీ లేదు. సో ఇది వరకు పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ ఎలా ఉండేదంటే అసలు చాలా సివియర్ పెయిన్ వచ్చేదండి. అసలు ఇంకా నేను పెయిన్ కిల్లర్ వేస్తే కన్నా పెయిన్ తగ్గేది కాదనమాట. సో ఈ హెల్దీ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత హార్మోనల్ డైట్ మంతెన గారిది చాలా చాలా బాగుందండి. అసలు పెయిన్ కూడా అసలు ఏమీ అనిపించలేదు. చక్కగా మనకి పీరియడ్స్ వచ్చినట్టు కూడా తెలియట్లేదు అనమాట. ఫ్లో కూడా చాలా తక్కువ ఉంది, మరీ హెవీగా లేదు, అంతా బాగానే నార్మల్గా ఉంది. పెయిన్ కూడా చాలా మనకి నార్మల్గా ఎలా వస్తుంది లైట్గా అలా ఉంది తప్పించి మరీ హెవీ పెయిన్ అయితే లేదండి. అసలు చాలా బాగుందనమాట. సో మనకి పెయిన్ ఎక్కువ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే పీరియడ్స్లో వాటర్ ఎక్కువ తాగాలండి. మనం హైడ్రేట్ అవుతూ ఉండాలి. సో నేను చెప్పినట్టు ఇందాక నేను తాగినట్టుగా చాలా మంచి అలవాటు అండి. మీరు ఎప్పుడైతే వాటర్ ఎక్కువ తాగి పొట్టంతా క్లీన్ అయిపోతుందో, అంటే వాటర్ తాగిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అంత వాటర్ తాగిన తర్వాత మోషన్ అవుతుందన్నమాట. సో మోషన్ అయిపోయినప్పుడు మీ పొట్టలో మొత్తం ఇంకా అసలు ఎటువంటి బాత్రూమ్ అనేది నిన్న తిన్న ఫుడ్ మలం లాంటిది ఏమీ ఉండదన్నమాట. సో పొట్ట మొత్తం క్లీన్ అయిపోతుంది. సో అలా క్లీన్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మన టమ్మీలో గ్యాసెస్ అనేవి రిలీజ్ అవ్వవు. చాలా మందికి మోషన్ అవ్వదండి. మోషన్ ట్రబుల్ వల్ల కూడా ఇది బాగా ఎక్కువ అనిపిస్తుంది పెయిన్. అది ఎలా అంటే ఫర్ సపోజ్ మీకు 1 day బిఫోర్ కానీ 2 days కానీ మీకు మోషన్ అవ్వలేదు అనుకో, లోపల ఏమవుతుందంటే యాజ్ యూజువల్గా మన ఇంట్లో చెత్తబుట్ట మనం 2 రోజులు 3 రోజులు పడేయకపోతే అది ఏమవుతుంది, పురుగులు వచ్చేస్తుంది కదా. సేమ్ మన టమ్మీలో కూడా అంతేనండి. మనం ఏదైతే ఫుడ్ తింటామో అది బయటికి వెళ్ళకపోతే మన టమ్మీలో కూడా సేమ్ అలాగే ఇంకా రకరకాల గ్యాసెస్ అనేవి ఫామ్ అయిపోతాయి అనమాట. చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే మనం తిన్న ఫుడ్ అంతా తిరిగి అది మలంలా బయటకు వెళ్ళిపోతుందో చక్కగా మన టమ్మీ క్లీన్గా ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు. సో అలా ఉన్నప్పుడు మన యుటెరస్ మీద ఈ గ్యాసెస్ అనేవి ఎక్కువ ఒత్తిడి కల్పించవు అనమాట. సో అప్పుడు మనకి ఈ పీరియడ్స్లో పెయిన్ కూడా బాగా తక్కువగా ఉంటుంది. సో నేను అబ్జర్వ్ చేసింది ఇదే, తెలుసుకున్నది కూడా ఇదే. ఇక్కడ ఫ్రూట్స్ ఎక్కువ తిన్నాను ఈరోజు. అది ఎందుకంటే పీరియడ్స్ టైంలో బ్లడ్ ఎక్కువ పోతుంది కదా, కాబట్టి మళ్ళీ తిరిగి ఆ బ్లడ్ బాగా పడాలన్నా, అలాగే స్ట్రెస్ని కూడా తగ్గించడానికి, అలాగే బ్లడ్ ఫార్మేషన్కి వైటమిన్స్, మినరల్స్ బాగా ఎక్కువ ఉపయోగపడతాయి అనమాట. సో మోషన్ ట్రబుల్ ఎక్కువ ఉండటం వల్ల కూడా ఈ గ్యాసెస్ ఎక్కువ ఫామ్ అయ్యి యుటెరస్ మీద ఒత్తిడికి ఎక్కువ పడేలా చేస్తాయి కదా. సో మన యుటెరస్తో లేయర్ అంతా రిమూవ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ పీరియడ్స్ టైంలో. సో రిమూవ్ అయిన ప్లేస్లో మళ్ళీ కొత్తగా లేయర్ అనేది తయారవ్వాలి కదా, కొత్త లైనింగ్. అలాగే అక్కడ హీల్ అవ్వడానికి కూడా ఈ ఫ్రూట్ డైట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ ఫ్రూట్స్ తినటం చాలా చాలా మంచిది ఇక్కడ. అలాగే ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కూడా త్వరగా డైజెస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మన లైట్గా ఉంటే మన ఎప్పుడు టమ్మీ కూడా ఎప్పుడు లైట్గా ఉంటే పెయిన్ కూడా బాగా తగ్గుతుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా సరే పీరియడ్స్లో ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినండి, అర్థమైనా. నెక్స్ట్ అలాగే మనకి మళ్ళీ తిరిగి బ్లడ్ పడాలనుకోండి, ఎక్కువ చక్కగా ఈ ఆకుకూరలు, అలాగే కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇవన్నీ తింటే ఐరన్ కూడా మనకి బ్లడ్ కూడా ఆటోమేటిక్గా మళ్ళీ ఫార్మేషన్లోకి వచ్చేస్తుంది అనమాట నార్మల్గానే. సో ఇంకొక టిప్ ఏంటంటే అల్లం ఉంటుంది కదండి, జింజరు. సో ఈ అల్లం కూడా చాలా మంచిదండి పీరియడ్స్ టైంలో పెయిన్ తగ్గించడానికి. ఈ అల్లంలోని కొన్ని జింజరాల్స్ అనే కెమికల్స్ అనేవి ఉంటాయంట. ఇది కూడా మంతెన గారే చెప్పారు ఒకసారి. ఈ జింజరాల్స్ అనే కెమికల్స్ మన యుటెరస్ మజిల్స్ని రిలాక్స్ చేస్తాయి అన్నమాట. సో వాటర్లో కొంచెం ఈ అల్లం వేసి మరిగించి దాంట్లో కొంచెం తేనె కలుపుకొని తాగుతున్నారనుకో, ఈ అల్లంలో ఉండే కెమికల్స్ కూడా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట పెయిన్ రాకుండా ఉండటానికి.
నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ లాంటివన్నీ తీసుకుని ఒక కవర్లో వేసుకుని అవి కాపడం పెట్టుకున్నా సరే పెయిన్ బాగా తగ్గుతుంది. అలాగే బ్లీడింగ్ కూడా ఓవర్ఫ్లో ఎక్కువ అవ్వదన్నమాట. ఓకే. నాకు ఇదివరకు కూడా చాలా బాగా యూజ్ అయింది ఈ ఐస్ క్యూబ్సేనండి. ఇదివరకు అసలు చాలా పెయిన్ వచ్చేసేది. సో నేను ఏం చేసేదాన్ని అంటే ఇలాగే వేడి నీళ్ళు కానీ నెక్స్ట్ ఈ ఐస్ క్యూబ్స్ కానీ కాపడం పెట్టుకోవడం లాంటివి చేసేదాన్ని అనమాట. సో నాకు అప్పుడు అలాగే జరిగేది, పెయిన్ బాగా ఎక్కువ వచ్చేది. బట్ ఈ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత లోపల నుంచి చాలా బాగా హీల్ అవుతుందండి బాడీ. కంప్లీట్ అయింది. ఇంకా 6 months తర్వాత పీరియడ్స్ వచ్చినా అసలు చాలామంది భయపడతారనమాట. సో ఎలా ఉంటుందో ఏంటో అని. బట్ 6 months తర్వాత పీరియడ్స్ వచ్చినా సరే చక్కగా అసలు ఎటువంటి పెయిన్ లేదండి. చూడండి చక్కగా హ్యాపీగా ఉన్నా నేను. ఫస్ట్ 2 days అయితే నాకు పీరియడ్స్ వచ్చిన రోజు నార్మల్గా ఈ రా ఫుడ్ అంతా తినేసాను. మొలకలు, స్ప్రౌట్స్ ఇవన్నీ తిన్నాను. కొంచెం సెకండ్ డే కూడా బాగా మైల్డ్గా వచ్చింది పెయిన్. నేను అంత సరే పెయిన్ ఎక్కువ వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఇంకా నాకు ఫుడ్ కూడా తినబుద్ధి అవ్వలేదు. ఇంకా ఫాస్టింగ్ పెట్టేశాను అనమాట నిన్న. బట్ ఈరోజు కొంచెం ఆకలి అనిపించింది. సో అందుకే ఇంకా ఫుడ్ అనేది ఇంటేక్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఫాస్టింగ్ తర్వాత ఫ్రూట్స్ అవి తింటే చాలా బాగా మంచిదండి. యాంటీ ఆక్సిడెంట్స్ అవి కూడా చాలా బాగా అందుతాయి బాడీకి. సో మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలండి. అసలు నేను కూడా అనుకోలేదు ఇంత బాగా చేయగలనని. సో ఫస్ట్ 2 to 3 days అయితే కొంచెం ఇబ్బంది పడ్డాను. నాకు ఈ రా ఫుడ్ అది అలవాటు ఉండదు కదా మనకి, ఉడికిన ఆహారం తప్పించి. సో ఇది తినడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ మన గోల్ ఇంపార్టెంట్ కదా. సో మనం ఏదైనా అనుకుని చక్కగా చేయాలనుకుంటే చక్కగా మీరు మోటివేట్ అవ్వచ్చు. అక్క మీరు రైస్ ఎలా అవాయిడ్ చేయగలుగుతున్నారు అసలు అని అడుగుతున్నారు కొంతమంది. నేను ఏం చేస్తా అంటే ఇంట్లో మా వారికి మా పిల్లలకి మాత్రమే రైస్ పెడతాను అనమాట. సో వాళ్ళకి సరిపడేంత. సో ఇంకా నేను ఎక్కువ పెట్టను. ఒకవేళ ఎక్కువ ఉన్నా సరే నేను తినేస్తానేమో అని చెప్పి ఇంకా నేను పెట్టను అనమాట. సో అక్కడికి అది అలా అయిపోతుంది. ఇంక ఫుడ్ మీద కూడా నా ధ్యాస వెళ్ళదనమాట. మనం ఏం చేయాలి, ఎప్పటికప్పుడు మన చీట్ డే వస్తుంది కదా అప్పుడు తిందాంలే అన్నట్టు మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. సో మనం అప్పుడు చక్కగా డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయగలం అనమాట. చాలామంది ఇలాగే ఆగిపోతారండి, డైట్ చేసి మళ్ళీ అన్ని ఫుడ్స్ తినేస్తారు. సో మనం ఎప్పుడైనా సరే ఒక చీట్ డే పెట్టుకుంటే చక్కగా డైట్ అనేది. సో అదండి ఈ రోజుకి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా ఇది యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. Day 19లో కలుద్దాం. Day 19 కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో.